మీ చూపు మారితే మీ లోకం మారుతుంది. ఇది ఎలా సాధ్యమో చూద్దామా? ఏ టు జెడ్ మోటివేషన్ సిరీస్‌లో ఈరోజు లెటర్ సి. కన్సిడర్ థింగ్స్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్. ఒకే కోణంలో విషయాల్ని చూడకండి. మీరు ఒక కాయిన్‌ని తీసుకుంటే 2 వైపులు ఉంటాయని మనందరికీ తెలుసు కదా! కానీ జీవితంలో మనం చూసే విషయాలకు, మరి వచ్చే సమస్యలకు చాలా కోణాలుంటాయండి. జీవితంలో గెలవడానికి ఈ 3 మనందరికీ అవసరం. ఫస్ట్, మీరు చూసే కోణాన్ని మార్చండి. మీ ముందు ఒక గోడ ఉన్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. గోడ మిమ్మల్ని అడ్డుకుంటుందని అనుకోకుండా, అది మీరు ఇంకా ఎత్తుగా ఎగరడానికి పెట్టబడిన ఒక సవాలని భావించండి. సెకండ్, నిదానం ముఖ్యం. ఏదైనా ఒక విషయం తప్పు అనిపిస్తుందా? వెంటనే కోపం వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు ఒక నంబర్‌ని చూస్తున్నారు. ఒక వైపు నుండి ఒకరికి 6 కనబడుతుంది. మరోవైపు ఇంకో వ్యక్తికి 9 కనబడుతుంది. ఇద్దరు కరెక్టే గదా! కాబట్టి అవతల వారి స్థానంలో నిలబడి ఆలోచించడం చాలా అవసరం. మీకు తెలియని నిజం అక్కడ ఉండవచ్చు. థర్డ్, సంపూర్ణమైన చూపు. ఏనుగుని తాకిన అందులు డిఫరెంట్ ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చారు ఆ కథలో. వాళ్లకు కంప్లీట్ ఏనుగుని చూడలేరు కనుక. కానీ మీరు ఏ విషయమైనా అన్ని వైపులు కంప్లీట్‌గా చూసేది నేర్చుకోండి. అప్పుడే మీరు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటారు. సమస్య అనేది ఒకటే ఫ్రెండ్స్. కానీ మీరు చూసే ఆ కోణమే దాన్ని నొప్పిగానైనా మారుస్తుంది, లేదా విజయానికి దారిగానైనా మారుస్తుంది. స్పష్టంగా ఆలోచించండి. గెలవడం నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.